నాది అనబడి నాది అంటున్నాడు. నాకంటే ఎర్రగా పుట్టుకున్నావు కాబట్టి నువ్వు నా దానివే, నువ్వు తప్ప ఇంకెవరు లేరు కాబట్టి మన ఇద్దరమే ఇక్కడ ఏం చేయాలా? చక్కగా మన ప్రేమను, ఆనందాన్ని, ఆప్యాయతను కొనసాగించుకోవాలనుకున్నాడు. దేవుడు చేసింది చాలా తప్పుడు పని అని అనుకుంటున్నారు మీరు కదా. ఏమంటే ఆ మొగుడు ఒకరు వదిలేస్తే మాకు ఇది తిప్పలు ఉంటాయా? మాకు ఆడేమో బాగానే సూటు బూటి వేసుకుని బండి మీద నచ్చినక్కడ సజ్జి మీద ఇలా తిరుగుతున్నాడు. మేమేమో తిప్పలు తోమాలా? మేమేమో ఉతికితేనే ఉతికినట్టే ఉండాలా? పొద్దున్న వెళ్తాం రా, మళ్ళీ పడక మంచం ఎక్కే వరకు కూడా ఎక్కడ మమ్మల్ని కంటి మీద నిద్ర లేకుండా అలాగ మమ్మల్ని వేధించి తింటాడా? మా దేవుడికి ఏమైనా కొంతమైన న్యాయం ఉందని అమ్మమ్మ అడుగుతుందంట. మీరు కాదంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అడుగుతున్నారు? అమ్మమ్మ అడిగిందంట. అచ్చా ఎలాగైతే నేను ఒప్పుకోను, ఆడే ముందు పోతాడు ఎక్కడ నేను బుర్ర ఉంచుకుని ఇలా నడాలా? నేను గ్యాదర్ అనుకున్నాడా? అంత స్పీడ్గా నడిచిపోతున్నాడేంటి? ఈ మొగుడు కూడా అలాగేనండి. ఈ అమ్మలకి వస్తుందో లేదు చూడండి. ఎక్కడ వీడు బట్టి వీడు తీంకుటాకో నడిచిపోవడమే. అలా పోతున్నాడు ఏదో మనలో పోతాడంటే ఒరు బాబోయ్ ఇంత చక్కగా ఉన్నారు వీళ్ళిద్దరూ, ఇంత ఆనందంగా ఉండడం అని సనబలుడు, టోబియా, గెసోము లాంటి మనసు సాతానుడు వచ్చేసింది. సాతానుడు ఏం చెడ్డోడు కాదు. ఆడ అప్పుడే మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. ఆడ మినిస్ట్రీ ఏంటి? మన మినిస్ట్రీ పేరు ఏం పేరు చెప్పంటారా? దాంట్లో కృపా సంఘం. దాన్ని ఇంగ్లీష్ లో మార్చి గ్రేస్ ఆఫ్ గాడ్ చర్చ్ మినిస్ట్రీస్ పీడీపీ అని పెట్టారు. అర్థమవుతుందా? కానీ మన చర్చ్ రిజిస్ట్రేషన్ మాత్రం దాంట్లో కృపా సంఘం మీదే ఉంటుంది. మనం ఎన్ని మార్చుకున్నా మన ఇష్టం. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయితే పిల్లరా అప్పుడే ఆడి పరిచయం స్టార్ట్ చేశాడు. మనవాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు కదండి. 2 మాటలొత్తులోకి 4 మాటలొత్తులోకి. పాతగారు మీరు ఒక గడి కూర్చుంటే బాగున్నా, మైక్ ఇస్తే బాగున్నా అంటారు కదా కొందరు. ఇవ్వకపోతే పాతగారు ఏదో బుర్ర చెప్తారు కదా. పాతగారు అంత మాట అంటాడా? అది బైబిల్లో లేదు, ఇలా చూపిస్తానంటారు కదా. అలాగే ఈ సాతానుడు మినిస్ట్రీ స్టార్ట్ చేసేసాడు. స్టార్ట్ చేసి ఆడి ఉద్దేశం ఏంటి? పాడు చేయడమే. వీళ్ళిద్దరు ఆనందాన్ని, వీళ్ళిద్దరు సంతోషాన్ని, వీళ్ళిద్దరు ఆరోగ్యాన్ని పాడు చేయడమే. దేవుడు ఏం చేశాడు? మీరు ఫలించండి. చెప్పండి, మీరు చెప్తే నేను ముందుకు వెళ్ళిపోతాను. ఫలించేయండి చెప్పంటారా కదా. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, మీకు డోకా ఉండదు. కానీ ఈ పొలంలో ప్రతి చెట్టు కూడా తినేయండి. మధ్యలో ఎట్టేది అవుతుంది, దాని జోలికి ఎక్కడండి. అది మంద కాదు, అది మంద కాదు. అర్థమవుతుందా మీకు? మంద కాదు. దానికి ఏం చేయకూడదు? మనం కాలు దువ్వకూడదని వెళ్ళిపోతున్నాడు మహారాజు కల్మాసం లేని ఆదాము గారు. వెళ్ళిపోతుంటే అసలు అన్నీ తినమన్నాడు కానీ ఇదెందుకు తినొద్దు అన్నాడని వెళ్ళింది. ఎవరో ఏమో చెప్పంటారా? మీ డైరెక్టర్ అమ్మ, ప్రెసిడెంట్ అమ్మ కాదు, మీ అందరికి డైరెక్షన్ ఇచ్చినా మీరు ఈ స్థితిలో ఉండడానికి కారకురాలైనటువంటి డైరెక్టర్ అమ్మ గారు ఏం చేసింది? అసలు ఇదెందుకు తినొద్దు అన్నాడు. పాస్టర్ గారు ఆఫ్టర్ దగ్గరికి వెళ్ళి హైబ్రిడ్ జాన్ చెట్టు ముట్టుకోమంటారా? అది దైవజనుల కోసం వేసాము, ఎవరైనా సడన్గా అవుతారు కూర్చెడతామని అంటే అసలు దీని దగ్గరికి ఎత్తుకొద్దు అన్నాడు పాస్టర్ గారు. అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు వెళ్ళిపోయి తప్పేసి వస్తాను ఉంటారు కదండి ఆలోచన. అమ్మా మీరు ఆదివారం పూట మాత్రం ఎక్కడికి వెళ్ళగలరు అంటే అందరికంటే ముందు వచ్చి ప్రార్థన చేయించుకుని పోతారు. దేవుడు వద్దన్నా మనం ఒలిగా చేస్తాం కదండి. కనుక వద్దన్నాడు. వెళ్ళిపోయింది తల్లి, వెళ్ళిపోయింది, చూసేస్తుంది. తెగ చూసేస్తుంది. అంటే తెగుదామని కాదంట, మామూలుగా చూస్తుందంట. కన్నులకు రమ్యమైనది ఎలాగుందంట? కన్నుడికి ఎలాగుందంట? రమ్యంగా కనబడుతుందంట. ఎప్పుడు లేనిది కర్రి ముఖానికి ఎర్ర రొంగి అయితే ఎలా ఉంటుంది చెప్పండి? మాట్లాడరే. కర్రి మూదంటే ఎర్ర రొంగి అయితే ఎలా ఉంటుంది? దయ్యంగా కనబడుతుంది. కానీ ఆ మూదంటే చూస్తాం మనం. దేవుడు వద్దన్నాడు. కన్నులకు రమ్యంగా కనబడుతుందని ఎందుకు చూసేస్తుంది. ఎంచేసి చూస్తారే మాయదారి అబ్బమ్మ, ఎంచేసి చూస్తావు? నీ కన్నుల్లో వేసుకుంటున్నావు పొట్టుని తినకముందే ఇంటి పక్కన ఉంటుంది నీ కళ్ళు. ఊరుకో, తెప్పు. ఎంచే పక్క చూస్తావు? తెప్పే అంటే తిందామని తెంపలేదంటండి. జస్ట్ ఇది ఎలాగుంటుందో చేతిలోకి వచ్చినా కానీ తెంపిద్దాను. తెంపవు కదా, ఎంచేపు చేతులు అట్టుకుని చూస్తావు, ఒక్కసారి కొడుకు రాదా అన్నాడట.
కొరకరాదంటే ఊసేద్దామని కొరికిందంటండి, తిందామని కాదు. కొంతమంది నిజంగానే మా ఫ్రెండ్ రమ్మన్నారు పిక్నిక్ అంటే అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వెళ్ళానండి అని అన్నదంట అమ్మాయి, 10వ తరగతి అమ్మాయి. అమ్మకి బాబు చెప్పకుండా వెళ్ళింది. ఎవరో పెంట అంటే మొగోడు, ఆడపెంట పెంటో అమ్మాయి ఆడవాళ్ళు పిలుస్తారా? పెట్టరండి, ఆ స్వార్థపరులు. మొగోడు పిలిస్తే వాడుకున్నని చెప్పి వాడుకున్నాడు, చూసుకున్నని చెప్పి చూసుకున్నాడు, చేసుకున్నని చెప్పి చేసుకున్నాడు, పేక్ కోసేసి తత్తడి బీచ్లో ఆ ఇసుక కింద కప్పెడేసిపోయాడు. దేనికి వెళ్ళింది? అక్కడ ఏముందో చూద్దామని వెళ్ళింది. ప్రమాదం వచ్చి పడిపోయింది. ఆ ప్యానం పైకి వెళ్ళిపోయింది. అమ్మ బాబు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, రాలేదు కూతురు. కుక్కలు లాక్కొచ్చాయంట, కాలుకున్న పంజాబ్ డ్రెస్ కట్టుకుని కుక్కలు లాక్కొచ్చాయంట. అక్కడ సిమెంట్ రోడ్డు ఉంటుంది, సిమెంట్ రోడ్డు మీదకి అక్కడ చర్చి ఉంటుంది. చర్చి వాళ్ళు చూసి ఇలాగ మళ్ళీ భక్తులు వచ్చారు కదా, వెళ్ళేటప్పుడు చూసి అయ్యో ఈ పిల్లలు ఎవరో, ఎక్కడ పిల్లో, ఏ ఊరి పిల్లో, ఏ దేశం పిల్లో, ఏమైందో అసలు ఏం జరిగిందో తెలియదు, పీకలేదు, బుర్రకి పోయాడు. బుర్ర సంచి కట్టుకుని పోయి వండ వదిలేశాడు. దేవుడు పెట్టారా, యవనస్తులు జాగ్రత్త. అవ్వమ్మలాగా దిక్కుతే భర్త వెనకాల వెళ్ళవలసినటువంటి ఆదాం వెనక వెళ్ళవలసిన అవ్వం ఏం చేసింది? దిక్కులు చూసుకుంటూ ఉండడం వల్ల ఏమైపోయింది? సాతానికి దిక్కులు అయిపోయింది. నువ్వు కూడా దిక్కులు చూసుకుంటూ రాకూడదు. గుడికి వచ్చేటప్పుడు బైబిల్ పెట్టుకున్నావు, ఇంకా నేరుగా దేవుని సన్నిధికే, మళ్ళీ బైబిల్ పెట్టుకున్నావు నేరుగా ఇంటికే, మధ్యలో ఆగావా వచ్చేస్తున్నాడు మీరు పెట్టావు. హల్లెలూయా. ఆడికి నేను పేరెట్టాను గంగరాజు, గంతులు వేసుకుంటూ వచ్చేస్తాడు, గందరగోళం సృష్టించేస్తాడు. నీ బ్రతుకంటే ఏదో, నీ పిలుపును, నీ దర్శనాన్ని, నీ జీవితాన్ని పాడు చేసేస్తాడు. కొరికేద్దామని చూసినటువంటి అవ్వమ్మ ఎలాగా కొరుకుతులోకి ఏముందంట? రుచిగా ఉందంట. కొరికితే ఎలా వచ్చింది? రుచిగా ఉందంట. ఊసేద్దామని కొరికింది. ఇంత రుచిగా ఉన్నప్పుడు ఆ గొంతుకు దాటిపోయినప్పుడు ఎక్కేది ఊసేస్తే ఏం బాగుంటుందని మింగిందంట. ఎలాగో మింగింది కాబట్టి మొత్తం కొండంతా లాగించేసింది. మీరు చదివితే నా గంట దాటిపోతే అందుకే నేను ఆగిపోతున్నాను, ముందుకు వెళ్ళిపోతున్నాను. దేవుని స్తోత్రం. అంటే మీకు అర్థం అవ్వడం కోసం మింగించే పొట్టు మింగేసింది, ఇంకా గుద్దు తినేసింది. ఈ లోపల కడుపునెప్పుడు స్టార్ట్ అయిందంట. ఎప్పుడు రాలేని ఒక కొత్త అనుభూతి. ఏమొచ్చింది? ఏమంటుంది? భయపడ్డాగంట అంటుందంట. ఏంటిరా నాయనా, నేను పుట్టిన కానీ ఇంత వయసు వచ్చింది కానీ దేవుడు నన్ను చేసింది కానీ ఇప్పుడు ఇంత వయసు ఏ రోజు కూడా నాకు ఎగ్గులంటే తెలీదు, కడుపునెప్పంటే తెలీదు. ఎప్పుడైతే ఎగ్గులు వస్తున్నాయి కడుపు నొప్పి వస్తుంది. దేవుడు ఏమన్నాడు? తినుడు దినమున నిశ్చయముగా చెప్పండి సత్యదు అన్నాడు కదా. ఈవిడికి ఆనవాళ్ళు అయిపోయింది. అమ్మో, దేవుడికి తెలిసిపోయి ఉంటుందని తింటాం. దేవుడు స్టార్ట్ చేసినట్టున్నాడు ఆల్రెడీ. అయిపోతా, నేను ఎలాగో బకెట్ తినేస్తాను కాబట్టి నేను చచ్చిపోతే ఆడెత్తుకుంటూ పోవాలా? నన్ను ఎలా చేసింది చెప్పండి. దేవుడు నన్ను ఎలా చేశాడు? ఒక పక్కలో ఒక ఎముక తీసుకొని ఆడు చేశాడు. ఆడ ఎముకలోంచే కదా నన్ను తీశాడు. నేను చచ్చిపోతే ఆడికి ఇంకా చాలా ఎముకలు ఉన్నాయి. అర్థమవుతుందా? రోజుకో ఎముక ఇలాగా అందరూ నాలాంటి సుఖనాథంలో కానీ ఉంటే రోజుకో కొండ తింటారు, రోజుకో చచ్చిపోతారు, హ్యాపీగా ఉంటాడు. నాకే కదా, నా జీవితం కానీ సంకనాగిపోతుందని నేను తిన్నాను. నేను ఎలాగ నాకు పెళ్లికి రెడీ చేసేస్తున్నారు. ఖచ్చితంగా ఆడు కూడా ఏం చేద్దాం, ఆడు కూడా నడికెళ్ళి ఇచ్చేద్దామని అటుకెళ్ళి ఆదాము. కొంతమంది అంటారు బాయ్య నేను వెళ్ళి ప్రేమతో తీసుకున్నానే, ఊరి మీద వస్తేనే ధాన్యం పళ్ళు చాలా బాగున్నాయి. ఈ సిమ్లా యాప్లీ అంట, ఒక్క పండు తినరాదా? నాకు ఇష్టం ఉన్నదే పళ్ళు గిల్లు స్వీట్లు ఎలాంటి ఇష్టం నీకు తెలుసు కదా. ఏం చెప్పి కారం ఇచ్చిరి బలా చూపించి తప్ప ఇలాంటి లేదు మాయ మన ఇద్దరు జట్టు కోడి జట్టు, నేను తోకెత్తును నాకెత్తు కానీ ప్లీజే ప్లీజ్ ఒక బాబు నువ్వు అంబేద్కర్ అందరికీ లీడర్ వాడు కదా, ఈ మధ్య గిద్యోని పేరెట్టారు కదంట కదా నీకు అని మా అక్క బతుకులాడి, నీకు ఇష్టం లేకపోయినా ఏంటంటే ఏం చేయాలి? నువ్వు ఆవిడ్ని సాటిస్ఫాక్షన్ చేయడానికి ఏం చేయాలి? చెప్పండి. ఆవిడ్ని సాటిస్ఫాక్షన్ చేయడానికి నేనేం చేయాలా? మనసు లేకపోయినా మనసు చెప్పుకుని తినకపోతే ఏం చేస్తారు? ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారో మా మొగుడికి తెలియాలి. దేవుడి స్తోత్రం. కడుపు నొప్పి అంటారంటే నీరసం అంటారు. అది స్కానింగ్లో కానీ, ఎక్స్రేలో కానీ, వెంకటేశ్వరరావు దగ్గర కానీ, చిన్నబాబు దగ్గర కానీ, విశాఖపట్నం మా సూర్యబాబు గారి కొడుకు భాస్కర్ రావు దగ్గర కానీ తేడా దొరకదు. ఆ స్కానింగ్ రిపోర్ట్ రాదంతే. ఏమంటారేమో చెప్పిన మాట మేము వినకపోతే ఏమంటారు? నీరసం. హల్లెలూయా.
అది ఏం నేర్చుకో దేవుడికే తెలియాలి. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే ఆదాము అన్నాడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావే, ఈ పండు ఎందుకు తిన్నావే, దేవుడు అంటే తినొద్దని చెప్పాడు, దేవుడి మాట ఉల్లంఘించేసావు, నువ్వు చేసిందే కాదు నా కట్టుకు వచ్చావా, నేను అసలు తిన్నో, నేను మాట మీద నిలబడవు, నీలాంటి మాట చెప్పేవాడు కాదు, నేను దేవుడికి లోపడతానంటే కింద పడి దొరిలేస్తున్నాను అంటే ముళ్ళులోని తొప్పలోని డొక్కలో దొరిలేస్తున్నాడు అవమ్మ. పోయి బాబు దొరికేసండి, ఇక్కడ దొరికితే ఆల్రెడీ పడిన మీద వస్తుంది అంటున్నావు, ఎక్కువ వస్తున్నాను, మళ్ళీ ఏదో వస్తుందో నాకు తెలియదు, ఏది తినేస్తా ఎందుకు వచ్చింది గొడవ, నీ చేత మాట్లాడిపించుకుని కంటే తినేస్తే మంచిదని ఒక రొట్టెలా తిన్నాడంట అంతే. అమ్మయ్య ఏమంటుంది, అమ్మయ్య ఎక్కిపోయే కొడుకుని తెచ్చిపోయిందంట. అంటే ఇప్పుడు ఈ కొడుకునేప్పుడు ఎక్కులు ఏం చేయడానికి, సాటి భర్తను పాపములోకి దించడానికి, దేవుడు ఆజ్ఞను నేను ఎలాగా ఉల్లంఘించాను, అతిక్రమించాను, ఈడు కూడా తినేస్తే ఓ గొడవ వదిలిపోద్ది. అప్పుడు ఆమె ఇద్దరికి ఒకటే అనుభూతి వచ్చిందంట, సిగ్గు కలిగిందంటనే ఉంది బైబిల్లో. దేవుడి స్తోత్రం. వారు దిగంబరులు అని వారు గ్రహించి వారి తుప్పలు చోటు గచ్చ పదంలోకి వెళ్ళిపోతున్నారంట, ఆకులు తెచ్చుకున్నారంట, గచ్చడలుగా చేసుకొని ఉసుట్లు కట్టుకుంటే ఒరే 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 ఏమిరా ఆదాము ఎక్కడున్నారంటే నీ స్వరం విన్నప్పుడు నేను దాగుంటిని అన్నాడు భక్తుడు. వెంటనే ఏసై అన్నాడు, ఏమిరా నువ్వు సిగ్గుపడడానికి కారణం ఏంటంటే నువ్వు నా పక్కలో తీసేట్టావు కదా, ఆయనే నా పక్కకు వచ్చేసింది, నేనేం చేయలేను బాబు అని చేతులు ఎత్తేయాడు. సులువుగా చేసేసాడు ఈ మగవాడు, భార్య మీద దోచేశాడు. భార్య అంటుంది నాకేం తెలియదు, అదేదో దేవదూతలకు వచ్చింది, రెక్కలతో ఎగిరి వచ్చింది కదా దేవదూత అనుకున్నాను, నీ దగ్గర చాలా మంది దేవదూతలు ఉన్నారు కదా, ఇదో ఒక చెరువు అనుకుని నేను మోసపోయాను, తీరంలో చూస్తే పొడి తిప్పేసేది, అది కనపడకుండా పారిపోయింది, నా తప్పు ఏమీ లేదని అప్పమ్మ అంటుంది. అసలు నువ్వు చేసిన పని ఏంట్రా, ఒరే సాతాను నువ్వు ఏంట్రా అంటే ఆడంటున్నాడు, నేను ఇప్పుడే మినిస్ట్రీ స్టార్ట్ చేశాను. మరి ఏంటనుకున్నా అలా ఉంటుంది నా మినిస్ట్రీ, ఆల్రెడీ 2 ఆత్మలు మొట్టమొదటిగా నేను ఏం చేశాను, ఇద్దరు విశ్వాసానికి బాప్తిజం ఇచ్చేసాను అంటున్నాడు వాడు సాతాను గారు. దేవుడి స్తోత్రం. అయితే దేవుడు కోపం వచ్చేసింది. దేవుడు ఆదాముని పిలిచాడు, ఒరే నేను చెప్పిన మాట నువ్వు వెళ్ళలేదు కాబట్టి నువ్వు తిప్పలు పడాలరా, నువ్వు రెక్క డొక్క వచ్చుకుంటేనే కానీ నీ డొక్క నిండదురా, నువ్వు ఖచ్చితంగా తిప్పలు పడతావరా భూమి మీద ఉందని చెప్పి సెవట కాలితేనే కానీ కాలిందా, నాకు కాలిందా లేదరా, కాలిందా లేదా, ఈ చెమట కాలితేనే కానీ నీ డొక్క నిండదురా, రెక్కలు ముక్కలైపోతేనే కానీ నీ డొక్క నిండదు, ఖచ్చితంగా నీకు ఒకటి పెడుతున్నారా బాబురా, పెడుతున్నారా బాబు, నువ్వు కష్టపడితేనే కానీ ఆహారం తీసుకోలేదు, నేను ఇచ్చిన ఆహారాన్ని ఏం చేసావు, నువ్వు అశ్రద్ధగా అనాలోచనగా పక్కన పెట్టావు కాబట్టి ఈ ఫ్రూట్స్ అన్ని తీసేస్తున్నాను, నేను పరలోకాన్ని కట్టుకుపోతున్నాను, నువ్వు మాత్రం కష్టపడితేనే కానీ నీకు ఆహారము దొరకదు. పెట్టేశాడు. చెప్పండి ఏం పెట్టాడు, తెప్పాలు అనంటే ఆదాముకి తెప్పాలు. రెండు ఈవిడికి ఏం చేసిందంటే ఇప్పుడు వరగా ఎలా పిల్లలకి అన్నారో ఈ జంతువులన్నీ ఎలా పిల్లలకి అన్నాయో వాళ్ళకి తెలియకుండానే చక్కని ప్రసవ వ్యాధి ఇచ్చాను, ఇక్కడి నుంచి ప్రసవ వ్యాధి హెచ్చించేశాను, నువ్వు నా ఆజ్ఞను తిరస్కరించావు కనుక నువ్వు నువ్వు పిల్లలకి అనేటప్పుడు నొప్పులతో కంటావు, ఆ నొప్పుల్లో చాలా భయంకరమైన మరణ అంచులోకి వెళ్ళిపోతావు, బ్రతితో చస్తావు నాకు తెలియదు కనుక నీ మరణ వ్యాధిని హెచ్చించానని నొప్పులు పెట్టాడు. చెప్పండి ఏం పెట్టాడు అవ్వకే, ఒరే బాబు పాముకే, సాతాను కూడా పాము రూపంలో చెట్టు మీదకి వచ్చి అవ్వమ్మను మాకు చేశాడు కాబట్టి ఒరే పాము నువ్వు మినిస్ట్రీ స్టార్ట్ చేసావో ఏం చేసావో నాకు తెలీదు, ఖచ్చితంగా నువ్వేం చేసావో నా భక్తులు పాడు చేసావు కనుక, నా విశ్వాసాన్ని నీ విశ్వాసులుగా మార్చేసుకున్నావు కనుక ఖచ్చితంగా నీకు కూడా ఒక పాప పెడతానంట. ఇప్పుడు వరకు రెక్కతో ఎగురుతున్నావు, చక్కగా 4 కాళ్ళతో బాగుంటున్నావు, నీ కాళ్ళు నీ రెక్కలు తీసేస్తున్నాను, నీ సొగసు స్వరూపం తీసేస్తున్నాను, నువ్వు మట్టి తింటావు, మట్టిలోనే ఉంటావు, మట్టిలో ఉన్న అప్పం తింటావు అని ఆడి పెట్టవలసింది అడిగి పెట్టేశాడు. చెప్పండి సారి, ఆదాముకేమో నొప్పులు, అవ్వమ్మకేమో చెప్పండి ఆదాముకేమో నొప్పులు, అవ్వమ్మకేమో నొప్పులు, సాతానుడికేమో కప్పలు అనండి ఒకసారి. మీరు చెప్పేశారు కదండి మేమైతే వింటారా, ఓకే వెళ్ళిపోదాం, ముందుకి వెళ్ళిపోదామండి, అయిపోయింది. ఇంకా నా యొక్క అరవై చూడడం కూడా మీరు నవ్వుతున్నారు కాబట్టి మంచిగా మీరు అందరూ దేవుడి స్తోత్రం. నాకు ఒక అంచనా ఇచ్చారు. ఏంటి అంచనా అంటే మా ఇస్రాయేల్ గారు మాట చెప్పారు నాకు, సంగతి గారు కదా ఆయన మాట నేను తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలా లేదా చెప్పండారా, అమ్మగారు ఏదైనా చెప్తే తీసుకోవాలా లేదా, అయ్యగారు ఏమైనా చెప్తే తీసుకోవాలా లేదా, తీసుకోవాలి, ఎందుకంటే అందరికంటే చిన్నోడు కాబట్టి నేను అందరి మాట వినాలా, అర్థమవుతుందా కనుక ఖచ్చితంగా వెనకాల ఎప్పుడో ఎవరో వస్తారు మనకు అనవసరం అండి, మనం ముళ్ళు దాటకుండా మాత్రం మీరు ముగించేయండి అయ్యారు అని చెప్పేసి మాట్లాడారు అన్నారంటే
నాన్నగారు మాకు అలా చేసేవారు, అలా చేయండి అయ్యారు అంటే ఖచ్చితంగా చేస్తాను. మన ముందు దాన్ని మన ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి. 38 నిమిషాలు అయింది ఇప్పటికి నేను స్టార్ట్ చేసి. 45 నిమిషాలు అనుకున్నాం కదా, అయిపోయింది. ఇంకా 45 నిమిషాల వరకు వెళ్ళొద్దు. మరి ప్రభు వల్ల వాక్యం ఉంది కదా, చెప్పండి ఒకసారి.